వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్. ఎస్ రామ్మోహన్ గారు, అభివృద్ధి కోసం నిధులు కావాలంటే ఏకగ్రీవాలు వేలం పాటు ప్రోత్సహించడం కరెక్టేనా? నిజంగా ఈ సాంప్రదాయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయా, బలహీనపరుస్తున్నాయా? ప్రస్తుతం మన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఏకగ్రీవాలు మీరు ఎలా చూస్తారు? ఇవి ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయంటారా, లేదా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కనిపిస్తున్నాయా? సతీష్ గారు, మీకు ప్యానెల్లోని మిత్రులందరికీ నమస్కారం. నమస్తే. అండ్ నేను ప్రేక్షకులు కూడా ఇది ఎన్నికల నిఘా వేదిక తరఫున మేము కొన్ని దీని పరిష్కారాలు కూడా చెప్పినాము. దానికి తర్వాత వస్తాను. నేను 45 ఏళ్ల క్రితం పంచాయతీ మెంబర్ నేను, రవి గారికి తెలుసు. అట్లాగే 40 ఏళ్ల క్రితం సర్పంచ్ను, మండల ఉపాధ్యక్షుడిని, మండల అధ్యక్షుడిని. వరుసగా 15 నుంచి 20 ఏళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసిన వాడిగా నా అనుభవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, రెండోది మీరు అడిగిన ప్రశ్న కూడా పరిష్కారం కూడా చెప్తాను. ఎప్పుడు కూడా సమస్య వాడిన కంటే పరిష్కారాలు కూడా కావాలి. ఇంతకుముందు రాజేంద్ర రెడ్డి గారు చెప్పిన ఆవేదనతో నేను కూడా పాల్పంచుకుంటూ 2001 నుంచి ఇప్పటి వరకు 5 బ్యాచ్లకు వరుసగా ఎలక్షన్ జరిగే అన్ని బ్యాచ్లకు కూడా మేము టీఎస్ పార్ట్, అంతకుముందు అపార్ట్ ఉండేది, అని శిక్షణ కూడా ఇస్తున్నాం. ప్రతి దగ్గర ప్రతిసారి నేను జిల్లాలు మారుస్తున్నాను, కొత్త జిల్లాలో కొత్త సర్పంచులు కలుసుకోవడం వీలవుతుంది కదా అని చెప్పి. అట్లాగే సాధికారత సమస్య అంటే పంచాయతీలు, స్థానిక ప్రభుత్వాల, దానికి స్థానిక ప్రభుత్వం అంటున్నాం మేము, స్థానిక సంస్థలు కాదు, లోకల్ బాడీస్ అంతకంటే కావు. స్థానిక ప్రభుత్వాల సాధికారత సమైక్య కూడా 2 రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు పనిచేస్తున్నాడు. ఈ అనుభవంతో 4 విషయాలు చెప్తాను. ఒకటేమో, గతంలో మీరు అన్నట్టు ఏకగ్రీవాలు చాలా ఆదర్శంగా ఉండేవి. నేను మా ఊరికి 2వ సర్పంచ్నే. మా ఊళ్ళో 29 ఏళ్ళు ఒక దొర ఉండేవాడు. ఆ దొరకు వ్యతిరేకంగా పోటీ చేసి నేను గెలిచాను కూడా. ఏమంటున్నానంటే, చాలా సార్లు గతంలో పాతుకుపోయిన రాజకీయాలు ఉండేవి. చాలా వరకు అప్పుడు కూడా ఏకగ్రీవాలు జరిగేవి. కొంచెం పెత్తందారి వారసత్వం, లేకపోతే వాళ్ళకి భయపడో బాబాడో ఉండేవాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రోత్సహించడం మొదలుపెట్టినాయో, కొత్త వర్గాల నుంచి కూడా చాలా వరకు సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు స్థానిక ప్రభుత్వాల గొప్పతనం గురించి చెప్పండి, 2 మాటలు చెప్పొచ్చు సతీష్ గారు. దేశంలోని ప్రధానమంత్రులు తయారు చేసిన స్థానిక ప్రభుత్వాలే. చూడండి, మీరు చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన దగ్గరకు వస్తే ప్రకాశం పంతులు, జలగా వెంకటరావు గారు, పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళు. గతంలో మీరు 50 వీళ్ళందరూ కూడా చాలా పెద్దది చరిత్ర. స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన పై స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఆలోచించారు, క్షేత్రస్థాయిలో పథకాలు రచించారు, క్షేత్రస్థాయిలో ఏం జరగాలని కోరుకున్నారు. అందుకనే ఆనాడు గ్రామీణ అభివృద్ధి కేంద్రాలు అంటే CDPOs అనేవాళ్ళం. అంటే ఎప్పుడైతే 52లో సమాజ అభివృద్ధి కేంద్రాల నుంచి మొదలుకొని 59లో పంచదార వ్యవస్థ ఏర్పడితే, 64లో చట్టం ఏర్పడితే, 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చేదాకా సజావు జరిగింది అంటున్నాడు. రాజ్యాంగ సవరణలు మంచివి, కానీ ఆ రాజ్యాంగ సవరణ దిక్కుమాల పదవులు 2 కొత్తవి తీసుకొచ్చి పెట్టి 3 అంచెల వ్యవస్థను, 3 అంచెల వ్యవస్థ ఉంది ఇప్పుడు కూడా. 3 అంచెల వ్యవస్థ కాదు, 5 అంచెల వ్యవస్థను కొందరు, 5 అంచెల వ్యవస్థ కాదు, 3 అంచెల వ్యవస్థ ఉంది. మిగతా 2 పదవులు అజాగాల స్థలాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ అని తీసుకొచ్చి, అది రాజకీయ నిరుద్యోగులకి దీని ముందే తీసుకొచ్చి, పనికి లేకుండా వాళ్ళు ఎందుకు ఎన్నిక అవుతారో వాళ్ళకి తెలుస్తలేదు, ఏం చేయాలి అంతకంటే తెలుస్తలేదు. 3 మంచి వ్యవస్థల మీద లింక్ ఉన్న దాన్ని పాడు చేసి ఇప్పుడు ఎన్నికలు జరుపుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏవైతే మనకు ఏకగ్రీవం అనేదో చాలా దుర్మార్గంగా జరుగుతుంది. గతంలో ఏకగ్రీవాలు జరిగే, ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్పారు కదా, చాలా కరెక్ట్ అయ్యి. ఎందుకంటే ఒక ఆదర్శవంత యువకుడు వచ్చి చేస్తే మన ఊరిని బాగు చేస్తారని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎట్లాగో సూట్ కేసులు మోసి కొత్తగా రాజకీయాలు మొట్టమొదటిసారి వచ్చి వ్యాపారవేత్తలు ఎట్లాగా రాజకీయాలు పాడు చేసిండ్రో, ఇప్పుడు ఇది కూడా గ్రామ స్థాయిలో మొదలైంది అంటున్నాడు. ఎక్కడ ఉంటాడు, ఆ దొరలో లేకుండా బయటలో ఎక్కడ ఉంటాడు, లేకపోతే ఎవరైనా సరే ఒక వ్యాపారవేత్త ఎక్కడ ఉంటాడు. ఆయన వచ్చి ఊళ్ళో ఇప్పుడు 73 లక్షలు, 80 లక్షలు కొనుక్కుంటున్నారు. ఏం సాధిస్తారు? మొత్తం ఊరి నుంచి వచ్చిన రూపాయి రాదు. పాప వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ 1 రూపాయి కూడా దాన్ని సంపాదించుకునే పరిస్థితులు. ప్రెస్టేజ్ క్వశ్చన్ అంటున్నాను. దీనిలో ఏమవుతుందంటే శలభాన్ లాగా మాడిపోతున్నారు సర్పంచులు. గతం పాత సర్పంచులు ఎవరిని అడగండి, నా జీవితంలో పోయినా మళ్ళీ మాత్రం పోటీ చేయాలంటున్నారు. చూస్తున్నాం కదా ఎందుకు అంటున్నారు వాళ్ళు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పోయినసారి 2019లో ఎన్నికైన సర్పంచ్లకు మేము భూదాన్ పోచంపల్లి స్వామి రామానంద తీర్థ దానిలో మేము శిక్షణ ఇచ్చాం. 474 మంది శిక్షణ ఇచ్చారు. ఒక ఎస్టీ సర్పంచ్, ఒక 800 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఆమె బోర్డు ఏడ్చింది లేచి, సార్ నాకు మనసులో పడతలేదు, ఇప్పటికే ఎకరం భూమి పోయింది, ఇంకో ఎకరం భూమి ఎసరు వచ్చింది అన్నది. ఏమైందమ్మా అన్న. భీమాబాయి ఆమె పేరు. ఒక చిన్న గిరిజన తండాకు 800 ఓట్లు ఉన్న దానికి ఆమె ఎస్టీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏమైందమ్మా అన్న అంటే ఆమె ఏమన్నదంటే, సార్ నేను ఏకగ్రీవం ఎన్నికైనా కానీ డబ్బులు కలిసి ఎత్తుకైతే ఏకగ్రీవం ఎన్నికైనా కదా అని. అంటే వీళ్ళందరూ నేర్చుకోవాలి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా. ఏమన్నదంటే ఆమె, సార్ నేను ఏకగ్రీవం ఎన్నికైనా 4 పోటీలో పడ్డారు సార్, మనిషి 5 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. ఇచ్చేసిన వాళ్ళందరినీ విత్డ్రా చేసి 20 లక్షలు అయిపోయింది. అప్పుడు 30 లక్షలకు అద్దెకరం అమ్మినా 20 లక్షలు అయిపోయినాయి. ఊరోళ్ళందరూ ఏమన్నారు, మరి మీరు కాంప్రమైజ్ అయితే లాభం లేదు, మాకు సంగతి ఏంది, మాకు దావతి పెడతావా లేదా అన్నట.
అన్ని కుటుంబాలకు దావత్ పెట్టిందట. అదొక 5 లక్షలు ఖర్చు అయింది. మేకపోతులు వచ్చేసేసింది, అయిపోయింది. ఈ మిగిలిన 5 లక్షలు మొత్తం మీద అటో ఇటో కార్యకర్త ఉంది, ఏకగ్రీవం కదా అయిపోయింది. అయితే దానికి ఏం షరతు పెట్టిందట అంటే అర్ధెకరం భూమి ఒక గుడికి ఇవ్వాలి, గ్రామదేవత గుడికి ఇవ్వాలి, ఇచ్చేసింది. అది కూడా అగ్రిమెంట్ గా రిజిస్ట్రేషన్ కూడా చేసింది. సర్పంచ్ ఎన్నికైంది. ఒక అర్ధెకరం ఏమో ఈ పైసలు ఖర్చు అయిపోయినాయి, ఒక అర్ధెకరానికి ఏమో ఆ భూమి ఇచ్చేసింది. ఇప్పుడు సమస్య ఏంటంటే బాగానే ఉందేమో అయిపోయింది కదా అన్న, ఏం లేదు సార్, రూపాయి వచ్చేది లేదు, ఇవి చూస్తున్నాం కదా 2-3 నెలల నుంచి ఏదో వస్తుందని నేను చేసిన. ఇప్పుడు కొత్తది ఏమంటున్నా అంటే ఊరోళ్ళందరూ కలిసి నారు పోసిన వాడు నీరు పోయాడా, నువ్వు ఇంకో అర్ధెకరం భూమి అమ్మతో ఏం చేస్తుంది, గుడి కూడా కట్టేయాలి నువ్వే అంటున్నట. ఇది ఎడుపాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. ఇవాళ 73 లక్షలకు 50 లక్షలకు కొన్న వాళ్ళందరూ కూడా గుళ్ళు కట్టిస్తామంటూ బడి కట్టిస్తామంటే ఒక్కడట్లేదు. నాకు విచిత్రం అంటే ఈ మొత్తం లెక్కలు చూస్తే ఒక్కరైనా బడి కట్టిస్తా అంటున్నా చెప్పండి, ఒకరు బడి కట్టిస్తా అంటే బడి కట్టడానికి కూడా అవసరం లేదు. మరి దేనికి ఒక ఒప్పందం ఉండదా అంటే రామ్మోహన్ గారు జనరల్ గా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఏకగ్రీవాలైనప్పుడు ఈ రోడ్డు వేయించాలి లేదా దీనికైతే మేము ఏకగ్రీవంగా మేము ఎండుకుంటామని ఒప్పందాలు అగ్రిమెంట్లు ఏమి ఉండవా అంటే జనరల్ గా నోటి మాటలేని అదే కదా సమస్య. ఎక్కువ గుళ్ళ ఒప్పందాలు జరుగుతున్నాయి. నేను చెప్పాను కదా ఇప్పుడు ఆమె చెప్పినట్టు గుళ్ళ ఒప్పందాలు జరుగుతున్నాయి, కానీ బళ్ళ ఒప్పందాలు ఇప్పుడు రోడ్ వేస్తామంటలేరు. ఈ 73 లక్షలు వేస్తామంటారు, అకౌంట్ లో వేస్తామంటారు. అది ఎంతవరకు తర్వాత మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు ఈ మధ్యన సర్పంచ్ సంఘం వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఏమంటే గత ప్రభుత్వం చేసిన పనులు మాకు డబ్బులు రాలేదని కొంతమంది చాలా మంది ఇష్యూస్ చూస్తూనే ఉన్నాం. అవుతున్నాయి. వాళ్ళందరూ ఆవేదన ఏంది, ప్రభుత్వం ఒత్తిడి చేసి వాళ్ళతో పనులు చేయించింది. చూడండి ఇప్పుడు గతంలో సర్పంచ్ అంటే నేను చేసినప్పుడు చెప్తాను, కలెక్టర్ కూడా ఎదిరించేవాడిని నేను అవసరమైతే. నేను JRY పనులు చెయ్యను, మేము కాంట్రాక్టర్లను కాదు, మేము నీకు లొంగి ఉండమని చెప్పి JRY వచ్చింది కొత్తలో మమ్మల్ని ఏమన్నారంటే బలవంతంగా పనులు చేయమన్నారు. నేనన్నా పంచాయతీ రూల్స్ చదవండి, పంచాయతీ రూల్స్ ఏమున్నాయి, ఎప్పుడు కూడా వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ తమ పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులు ఏవి కూడా కాంట్రాక్ట్ తీసుకోవడానికి వీలేదు. నువ్వు JRY ప్రకారం నాకెట్లా ఇస్తావు, నేను ఎవరితో చేయిస్తావు, వాళ్ళు చేస్తారని అంటే ఎదిరించే మనస్తత్వం పోయి ఇప్పుడు ఏమైందంటే 2018 చట్టం వచ్చిన తర్వాత నేను ఆ చట్టం తయారీలో కీలక పాత్ర మనకు TS పార్టీలో మేము రాశాం కూడా దాన్ని. అందులో మొత్తం తుంగల దొక్కి గతంలో కేసీఆర్ గారు పార్టీలు పక్కన పెడతాం. ఆయన ఏం చేసిండు, ఇప్పుడు మన సర్పంచ్లను మస్కూరోళ్ళగా మార్చాడు. మీరు పట్టణ ప్రకృతి వనానికి భూమి చూపించకపోతే సర్పంచ్ సస్పెండ్ చేస్తా అంటారు. అట్లానే మీకు ట్రాక్టర్ కొనకపోతే సర్పంచ్ సస్పెండ్ చేస్తా అన్నారు. ప్రతిదానికి మీరు ఆఖరికి శ్మశానానికి వైకుంఠ ధామానికి భూమి చూపించుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు భూమి చూపించాలి, MRO చూపించాలి. ఆ ఊళ్ళో భూమి ఏది ఉంది, ప్రభుత్వం ఉంది చూపించాలి కదా. సర్పంచ్లను బాధ్యత చేసుకుంటూ సర్పంచ్ల మెడ మీద కత్తి పెట్టి మొత్తం అంతా నా వ్యవస్థ నాశనం చేశాడు. ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా అసలు సర్పంచులు లేదు, ఏం లేదు. చెప్పండి, నేనేమంటున్నా అంటే ఏకగ్రీవాలు కాకుండా ఒక మంచి ప్రతిపాదన మొన్న మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎన్నికల నిఘా వేదిక తర్వాత సాధికారత సమాఖ్య తరఫున మేము ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. అప్పటికే ఓడి వెళ్ళిపోయింది, అంటే అప్పటికే రిజర్వేషన్ ఖరారు అయిపోతే అవుతున్నది. కానీ ఏమంటున్నా అంటే ఏకగ్రీవ ఎన్నిక ప్రజల ఓటు హక్కు నిరాకరిస్తున్నది. దీనికి ఏం చేయొచ్చు అంటే మనకు మంచి అవకాశం నోటా అనేది ఒకటి ఉన్నది కదా. ఇప్పుడు 4 నిలబడ్డ నోటా అయితే ఒక క్యాండిడేట్ చూస్తున్నాం, కల్పిత క్యాండిడేట్ అంటే ఊహాజనిత కల్పిత క్యాండిడేట్. అటువంటి అప్పుడు రామ్మోహన్ రావు నిలబడదామని నేను అందరినీ అయిపోయింది. కొన్న తర్వాత నేనే సర్పంచ్ అవుతా అనుకుంటున్నా. నన్ను ఇష్టం లేని ఊళ్ళో ఉంటాడు కదా, మరి వాళ్ళు ఓటా ఏం కావాలి. కానీ మేమేమంటామంటే ఊహాజనిత నోటా అని ఒక అభ్యర్థిగా పెట్టి రామ్మోహన్ రావు వర్సెస్ నోటా పెట్టండి. నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే రామ్మోహన్ రావు అనర్హుడు పనికిరాని వాడని తేల్చేయండి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పెడితే కూడా ఇక రామ్మోహన్ రావు అనర్హుడు పనికిరాని తేలింది కదా, పక్కన పెట్టండి, కొత్తగా మళ్ళీ ఎన్నికలు జరపండి అంటున్నారు. ఇది కేవలం ఆచరణ సాధ్యం అవుద్దా కాదా తర్వాత సంగతి. నేనేమంటా అంటే ఇది ఒకటి పెడితే భయం ఉంటది. ఎట్లాగో ఎన్నిక తప్పదన్నట్టు పోటీ చేస్తారు కదా, ఎన్నిక తప్పదన్నప్పుడు అందరు పోటీ చేస్తారు. ఎట్లాగో నోటాకు పోటీ పెడితే వ్యక్తి పోటీ పెడితే చేస్తారు కదా. పార్టీల రహితంగా జరిగే ఎన్నికలు అందరికీ తెలుసు, పార్టీల గుర్తుల మీద కాదని తెలుసు. ఏమన్నా అక్కడ ప్రలోభాలు పెడితే ఫిర్యాదులు చేయడానికి ఫిర్యాదులకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక నెంబర్ కూడా ఇచ్చింది, ఒక వెబ్సైట్ కూడా ఏదో లాంచ్ చేస్తుంది. మరి ఎందుకు అంటే చేయకుండా ఉంటున్నారా, మరి యాక్షన్ తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందా? అక్కడే వస్తుంది సార్. నేను ఏమంటే దీని పరిష్కారం ఇది అంటున్నాం మేము. ఈ పరిష్కారం ఇప్పుడు సాధ్యం కాదు. ఒక పరిష్కారం రేపు వచ్చే ఎన్నికలతో ఆలోచన చేయాలి. ఇంకోటి ఏమైందంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కానీ ప్రలోభ పెట్టి కానీ ప్రమాణాలు చేసి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక జరపొద్దు అన్నది. ఇవాళ వేలం పట్టలు నిర్వహిస్తున్న బహిరంగంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టున్నాడు. ఎన్నికల కమిషన్ చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నట్ట, ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం విడిచిపెట్టింది, ఇప్పుడే నడుస్తుంది. ఎంపైర్ పాత్ర ఎన్నికల కమిషన్ చేయాలి. ఏం చేయాలి? ఇటువంటి రుజువులు పోతున్నాయి, వాడి దగ్గరికి మాట్లాడుకుంటూ ఊరుకుంటున్నారు.
అట్లెందుకు మనం ప్రమాణాలు ఇవ్వాలని కూడా చేయొద్దు. చట్ట ప్రకారం చెప్తున్నాను, అడ్వకేట్ కి చాలా కేసులు వేసిన, చాలా మంది పెరుగన్నం మీదనో అట్లా ప్రమాణాలు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు అంటే దాని మీద కేసులు వేసి ఆ సర్పంచ్ సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఇప్పుడు ఏమంటున్నానంటే రెండు జరుగుతున్నాయి. బహిరంగంగా ప్రమాణాలు చేస్తున్నారు. హనుమాన్ మందిరం మీద ముందట మేము అందరము కట్టుబడి ఉంటామని ఓటర్లతో ప్రమాణం చేయించారు కదా. ఈ దుర్మార్గంగా చట్ట ప్రకారం నేరం కదా, వేలంపాట రాజకీయాలు నేరం కదా. వీటి గురించి పట్టించుకోవాలి. అట్లానే మేము ఒక కోరిక కోరితే మొన్న ఏం చేశారని మేము చెప్పిన సూచనలు పాటించి ఎలక్షన్ కమిషన్ ఒక మంచి పని చేసింది. ఏంటంటే విత్డ్రాయల్ చేసే వాళ్లకు భయపెట్టి చేస్తున్నారు, బలవంతంగా చేస్తున్నారు తప్ప చేస్తలేరంటే ఒక అఫిడవిట్ అన్న ఇవ్వమని ఒక ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గతంలో విత్డ్రాయల్ చేసేవాళ్ళు సంతకం పెట్టి పంపిస్తే అయిపోయింది. ఇప్పుడు అట్లాగా నేను ఎవరి బలవంతానికి లోన్ కాకుండా నా ఇష్టపూర్వకంగా విత్డ్రాయల్ చేసుకుంటా, అది కూడా సంతకం పెట్టే సమస్య కాదు, కానీ కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలని చెప్పి పెట్టినాము. ఇప్పుడు ఏమైందంటే ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు విత్డ్రాల్ జరిగేదానికి 3వ తారీఖు దాకా రేపటి దాకా ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు మొదటి విడదానికి, రెండవ విడదానికి మళ్ళీ ఇప్పుడు నామినేషన్లు వాటికి అయిపోతాయి. కనుక చూస్తే ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థలు జరుగుతున్నది ఏంటంటే ఇవాళ డబ్బున్న వాడు వీటిని కొనుక్కుంటున్నాడు. దీనిలో పోనీ ఏమైనా ఉందా అంటే చెప్తున్నాం కదా, శలభలాగా మాడిపోవడం తప్ప ఏం లేదు. మరొకసారి సర్పంచ్ గా పోటీ చేయడం అనే ఒక ఆలోచనకు వస్తున్నారు. దీనిలో రెండు ఏంటంటే గ్రామాభివృద్ధి కోసం పాటుపడే యువత రావాలంటే ఖచ్చితంగా ఎన్నికలు జరగాలంటున్నాను. ఇంకొకటి ఏంటంటే గతంలో భూస్వాములు పెట్టుబడిదారులు చాలా మంది ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత దళితులు, పేదలు, ముఖ్యంగా మహిళలు సగం మంది మహిళలు అవుతున్నారు. గతంలో ఇంకొక సమస్య ఏంటంటే ఎన్నికైన మహిళలు కానీ, పేదలు కానీ, లేకుండా దళితులు కానీ వాళ్ళకి అనుభవం వచ్చేలోగా పదవి పోతుంది. రెండోసారికి అవకాశం లేదు కదా. రెండోసారి మొత్తం మీద 1%, 2% కూడా వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మారుతుంటాయి కదా. గతంలో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన ఏం చేసిందంటే తమిళనాడు పరిస్థితి మేము చాలా మంది వినతిపత్రం ఇచ్చినాం. తమిళనాడులో 2 సార్లు రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక ఎస్సీకి వచ్చింది అనుకోండి, అదే ఎస్సీ రిజర్వేషన్ 2వ సారి కూడా కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఏమైందని చేసేవాడికి నేను ఇప్పుడు చేస్తే బాగా చేస్తే వచ్చేసారి నన్నే అనుకుంటారు అనే ఒక భావన వస్తుంది. దాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఆటాన్ని తీసుకుపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రిజర్వేషన్ మొదలన్నది. ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. డిలిమిటేషన్ జరిగింది. కొత్తగా సర్పంచులు చాలా మంది మన కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇవన్నిటితో ఏమైందంటే మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా సరే నీ ప్రభుత్వం అయిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి పార్టీ టికెట్ల మీద కదా. ప్రభుత్వం ఆలోచించి ఏం చేయాలంటే ఇప్పుడు రిజర్వేషన్ కొత్తగా ప్రకటిస్తున్నారు కదా, రెండోసారి కూడా ఇవే రిజర్వేషన్ కొనసాగుతాయని చెప్తే అప్పుడు సాధ్యమైంది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ దులుపుకొని పోదాం, ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు నా పదవి ఉంటది, వచ్చేసారి నేను ఎట్లా గాను అనుకున్నప్పుడు అవినీతి కూడా పెరుగుతుంది కదా. దులుపుకొని పోదాం అనుకుంటారు కదా. అలా కాకుండా రెండోసారి రిజర్వేషన్ ప్రవేశపెట్టడం ఒకటి, ఒక్క మాట, రెండోసారి రిజర్వేషన్ ప్రవేశపెట్టడం ఒకటి. రెండోది ఏకగ్రీవాలు కాకుండా సాధ్యమైనంత వరకు మేము చెప్పిన పరిష్కారం ఇప్పుడు వనికి రాకపోవచ్చు, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వనికి వస్తాయి. రెండోది ఏంటంటే ఈ బలవంతపు ఏకగ్రీవాల మీద ఒక నిఘా పెట్టాలి. బలవంతపు ఏకగ్రీవాలు, వేలంపాట ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎంక్వైరీ చేయాలి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలపడాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. దీన్ని ఒక అవకాశంగా మీ పార్టీ కూడా చూస్తుందా, లేదా పారదర్శకంగా ఎన్నికలు జరిగితే మనకేంటో పట్టు అనేది తెలుస్తుంది అని అనుకుంటున్నారు? అసలు పారదర్శకంగా జరగాలంటే ఎలాంటి సంస్కృతులు అవసరం మీరు అనుకుంటున్నారు? నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ మాకు